ఇప్పుడు లెట్ ఇట్ బి అంటే అది దాంట్లో నిజాల గురించి నేను అడగను, కానీ ఒక లాయర్గా ఇక్కడ మనం వీక్షకులకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, నాకు ఒక ఒపీనియన్ ఉంది, బట్ మీరు చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫిర్యాదుదారు ఆ యొక్క మృతుడి తల్లి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో బేసిక్ గా ఉన్నట్టు ఇక్కడ ఇది జరుగుతుంది. ఒకవైపు ఏమో హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది హైకోర్టులో ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మొత్తం ఇష్యూ అంతా కూడా నేను అభిప్రాయపడేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అనుకోవచ్చు, ఇప్పుడు ఆ రోజు దాకా హంగామా చేసి హడావుడి చేసి మాట్లాడినటువంటి వాళ్ళు సీఎం అని కలిసిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళకి రాలేదు. ఎక్కువ మాట్లాడాల్సింది ఇప్పుడే వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదంటే సంథింగ్ నవరంగానే అర్థమండి. మేనమామ నవరంగా ఇందాక మాట్లాడుతున్నాడు, మాకు న్యాయం జరిగిపోయింది అదే అరెస్ట్ చేయడంతో. అదే ఏదైనా కానీ అక్కడ హర్షప్ చేశారనేది సరే, అది అలా ఉంచితే చేశారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇది ఇప్పుడు బాల్ అనేటువంటిది కోర్టులో ఉంది. ఈ కోర్టులో ఉంది కాబట్టి దీని మీద రేపు కోర్టు విచారణకు స్వీకరించి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ కావాలి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ కానీ వీళ్ళకే కానీ కొన్ని ఆదేశాలు ఇచ్చి ఆ కేసు ప్రొసీడింగ్ అనేది జరిగిపోతుంది తప్ప, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ విట్నెస్ మాత్రమే ఈ కుటుంబ సభ్యులను తీసుకొని విచారిస్తారా తప్ప, ఆర్ అదర్వైజ్ వాళ్ళని మాట్లాడకుండా చేసినంత మాత్రంలో ఈ కేసు క్లోజ్ అవుతుందని నేనైతే అనుకోను. మీరేమంటారు? ఇది జనాల్లో ఒక నానుతున్నటువంటి సమస్య, అది ఇష్యూ. అందుకని ఆ క్లారిటీ మనం ఇద్దాం, ట్రై చేద్దాం. లేదు సార్, ఇక్కడ గతంలో జరిగినటువంటి కొన్ని కేసుల్ని మనం ప్రైమా ఫేసి ఎవిడెన్స్ గా తీసుకుందాం సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అత్యంత సంచలనం కలిగించినటువంటి సుగాలి ప్రీతి కేసుని ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా సుగాలి ప్రీతి హత్యకి సంబంధించి నేను వస్తే న్యాయం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రోజు ఏమంటున్నారంటే ఎవిడెన్స్ లేవు, డెస్ట్రాయ్ అయిపోయినాయి అని అంటున్నారు. సరే, మిగతా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అని నేను వాటన్నిటి గురించి పొలిటిసైజ్ చేయదలుచుకోను. ఎవిడెన్స్ లేవు, డెస్ట్రాయ్ అయిపోయినాయి అనేటువంటి ఒక మాట, ట్యాంపర్ జరిగిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరు చేసుకుంటారు సార్? కన్సెంట్ అధికారులు. వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఈ రోజు వరకు జీరో. ఎవిడెన్స్ అయితే అన్యాయంగా మాయం చేశారని చెప్పేసి సాక్షాత్తు డిప్యూటీ ఎవరు మాయం చేశారో తెలియదా? కన్సెంట్ అధికారులే చేసుంటారు. ఇక్కడ సాయి విషయంలో కూడా ఎవిడెన్స్లన్నింటినీ కూడా ట్యాంపర్ చేయబడుతున్నాయి. దాంట్లో ప్రప్రథమైనది సిసిటీవీ ఫుటేజ్. ఒక పక్కన సిటీ క్రిమినల్ కోర్టు ఏదైతే విజయవాడలో కేంద్రంగా ఉన్నటువంటి కోర్టు ఒక అధికారిని నియమిస్తూ ఖచ్చితంగా వీడియో ఎవిడెన్స్ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, కేవలం 2 రోజులు మాత్రమే ఉంది అని అంటున్నారు. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేనప్పుడు కోర్టులు మాత్రం ఏం చేస్తాయి, చట్టాలు మాత్రం ఏం చేస్తాయి? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లేదు అని అంటే సీసీటీవీని మెయింటైన్ చేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. అది మాయమైంది అని అంటే అక్కడ దట్ ఈస్ కాల్డ్ మ్యాలాఫైడ్ ఇంటెన్షన్. ఒక మ్యాలాఫైడ్ ఇంటెన్షన్ తో విట్నెస్ ని డెస్ట్రాయ్ చేశారనేది కూడా, అది కూడా ఒక అఫెన్స్ కిందకు వస్తుంది. నా పాయింట్ అది. మీరు అన్నది కరెక్టే సార్. కాకపోతే లాంగ్ రన్ లో దీని యొక్క గ్రావిటీ తగ్గిపోతుంది. సొసైటీ ఎలా ఉందంటే ఈ రోజు ఈ కేసు, రేపు ఇంకో కేసు, అటెన్షన్. సో ఆ గ్రావిటీ తగ్గిన తర్వాత కేసుని ఎలా కిల్ చేయాలో అలా కిల్ చేసేటువంటి పరిస్థితి. చాలా పెద్ద పెద్ద కేసులే చూసాం సార్. చాలా పెద్ద పెద్ద కేసుల్లోనే ఎవిడెన్స్ లేక, ప్రాసిక్యూషన్ సరిగ్గా పనిచేయక, ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ, కోర్టులో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ, అంటే అది అంతా కూడా మీకు తెలిసిన విషయమే, మీకు నేను చెప్పేంత కాదు. అదంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపోజ్ చేయకపోతే బెయిల్ కూడా వచ్చేస్తుంది సేమ్ డే. మనం గడిచిన కొన్ని రోజులుగా తమిళనాడు కేసునే రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం, కానీ ఇంకొక సిమిలర్ కేసు ఉంది పంజాబ్ లో జరిగినటువంటి కేసు. దాని మీద కూడా ఏం చేశారంటే ఎవిడెన్సెస్ లేవని చెప్పని కొట్టేసిన తర్వాత స్టిల్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత మొత్తం వాళ్ళందరికీ కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసు క్లోజ్ అని చెప్పంటే నాట్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ అన్నట్టు లెక్క. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కావాలి సార్. ఇక్కడ ప్రభుత్వం ఈ కేసులో ఖచ్చితంగా
శిక్ష పడాలి అనుకుంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దీనిలో పోలీసు వ్యవస్థ కావాల్సిన తప్పులు చేసింది. Yes, అదే. అవన్నీ ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. సార్, ఒక లాకప్ డెత్ జరిగితే ఒక 100% శిక్ష పడుతుంది. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా, ఆ లాకప్ డెత్ తర్వాత ఎవిడెన్స్ ని మాయం చేయడానికి, ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా సీరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది నేను అనేది అది. బేసిక్ గా ఒక లాకప్ డెత్ అయినప్పుడు మినిమం 7 years మాత్రమే, 7 years నుంచి మొదలు పెడతారు జడ్జి గారు. ఒక 7 years వరకు ఈ గ్రావిటీకి మనం పనిష్మెంట్ ఇవ్వచ్చు అని. కానీ మీరు ఈ ఎవిడెన్స్ కానివ్వండి, ఈ శవానికి సంబంధించినటువంటి DNA రిపోర్ట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే మృతదేహాన్ని పరిశీలించేటప్పుడు తీసేటువంటి వీడియో ఎవిడెన్స్లు కానివ్వండి, వీటన్నిటి మీద కానీ పోలీసులు ఏమన్నా వాళ్ళ యొక్క మ్యానిపులేషన్స్ చేశారని కోర్టు దృష్టికి వస్తే అప్ టు లైఫ్ సెంటెన్స్ సార్. నేను మొత్తం సెక్షన్స్ వైజ్ గా నేను ఒక 2-3 days బ్యాక్ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి ఈ కేసులో, ఏ సెక్షన్ ఏది వైలేషన్ ఎంత శిక్ష అనేది కూడా నేను చాలా డీటెయిల్డ్ గా చెప్పా. సో ఇట్ ఈస్ ముఖ్యంగా ఏంటంటే బాడీని మాయం చేయటం, తర్వాత తగలబెట్టేసుకోవటం అనేది కనుక వాస్తవం అయి ఉంటే అంతకంటే హీనియస్ క్రైమ్ ఈ దేశంలో ఇంకొకటి ఉండదు అనేది నా ఒపీనియన్. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. మా భయం కూడా అదే సార్, మా భయం కూడా అదే. ఇంకొక రకరకాల పలు ఛానల్స్ లో డిబేట్స్ లో వెళ్తున్నాం కాబట్టి అక్కడ అధికార పార్టీకి సంబంధించిన వారు ఏం చెప్తున్నారంటే, ఎవరు చెప్తారు మీకు చంపేశారని, రేపు 29ని తీసుకొస్తారేమో పోలీసులు, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు కదా, కమిటీ వేశారు కదా, సిట్ విచారణ జరుగుతుంది కదా, మీరు వెయిట్ చేయండి, అప్పుడే ప్రభుత్వం మీద బురద చదువుతారేంటారు. సార్, ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ అయితే మీరు విచారణ చేయాలి. మీ జేబు సంస్థలు, మీరు రైట్ అంటే రైట్ అనే సంస్థలు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనే సంస్థలు, పొద్దున అనుకుంటే సాయంత్రానికి మీరు ఏం జరిగిందో ప్రత్యేకమైన కథనం ద్వారా మొత్తం అంతా కూడా మీకు చెప్పేటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడ నోరు తెరవని వాళ్ళు ఎవరూ లేరే. శుభ్రంగా నాగరాజు గారిని ఏమన్నా పరారీలో ఉంటే అరెస్ట్ చేశారా? దర్జాగా ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ రోజు అదుపులోకి తీసుకునే వరకు అసలు ఏం జరిగిందో ఆయన దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అన్నా తీసుకుంటాగా. ఇదే సామాన్యుల విషయంలో అయితే మీరు ఇలాగా వదిలేస్తారా? అర్ధరాత్రి వెళ్ళి పైగా ఎగెనెస్ట్ లా మిడ్-నైట్ వెళ్ళి తలుపులు కొట్టి ఫోన్లు లాక్కొని మరీ అరెస్ట్ చేస్తారు. ఇది చిన్న కేసు. చిన్న సోషల్ మీడియా కేసులకు కానివ్వండి, మీడియాలో మాట్లాడేటువంటి ప్రముఖుల విషయంలో కానివ్వండి, జర్నలిస్టుల విషయంలో కానివ్వండి, తెలంగాణ నుంచి ఎంతమంది జర్నలిస్టులు తీసుకొచ్చారు? సీనియర్ సిటిజన్స్ కూడా ఎస్, సీనియర్ సిటిజన్స్ కూడా. అయితే ఇక్కడ ప్రభుత్వం తగు న్యాయం చేసేసింది అంటున్నారు. ఏం న్యాయం చేసింది? ఇది ఒక క్వశ్చన్ సార్. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే, మాకు న్యాయం జరిగిపోయింది అతని అరెస్టుతో అని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది నగర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఈ అడ్వకేట్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి నగర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ రోజు నాకు తెలిసినందుకు, నాకున్న సమాచారం మేరకు హైకోర్టులో ఈ కేసును సిబిఐకి బదలాయించాలి అని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క